ఓం శుక్లాంబరధరం విష్ణుం శుక్ ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం అనేకదం తం భక్తానాం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఆ, చాణక్యుల వారు తమ సునిశితమైనటువంటి పరిశీలనతో సమాజంలో ప్రతి కోణంలోనూ ఏమేం జరుగుతుందో వాటినన్నిటినీ చూసి ఎక్కడ కరెక్షన్స్ చేసుకోవాలి అనే దాన్ని చెబుతూ ఉన్నారు. ఈ కరెక్షన్స్ జరగకపోతే ఏమవుతుంది అంటే మొత్తం నాశనం అయిపోతుంది. కరెక్షన్ అనేది ఎప్పుడూ అవసరం. ఏ జాతికైనా ఏ కల్చర్కైనా ఒక తరం నుంచి ఇంకో తరానికి ప్రయాణం జరిగేటప్పుడు ఆ మధ్యలో అవసరం లేనటువంటివి తీసేసి అవసరం ఉన్నటువంటివి యాడ్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఆ కరెక్షన్స్ ఎలా జరుగుతాయి అంటే ఎవరో ఒకరు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేవాళ్ళు ఉంటే తప్పు అయినటువంటి దాన్ని తీసేసి ఒప్పు అయినటువంటి దాన్ని స్వీకరిస్తాం. ఇది సహజంగా జరగాల్సినటువంటిది. అందుకని చెబుతూ నపశ్యతి చ జన్మాంధః న పశ్యతి చ జన్మాంధః కామాంధో నైవ పశ్యతి. కామాంధో నైవ పశ్యతి. మదోన్మత్తా న పశ్యంతి. మదోన్మత్తా న పశ్యంతి. అర్థీ దోషం న పశ్యతి. అర్థే దోషం న పశ్యతి. పశ్యతి అంటే చూస్తున్నాడు అని అర్థం. నపశ్యతి అంటే చూడలేడు అని అర్థం. నైవ పశ్యతి అంటే ఏమాత్రం చూడలేడు అని అర్థం. నపశ్యతి చ జన్మాంధః. జన్మాంధః జన్మ అంటే పుట్టుకతో, అంధః గ్రుడ్డివాడైనటువంటి వాడు నపశ్యతి చూడలేడు. అతను పుట్టు గ్రుడ్డి గనుక అతనికి కళ్ళు కనిపించదు. ఇక ఇంకెవడెవడు చూడలేడు అనేది చెప్తున్నాడు. నెంబర్ 1 పుట్టు గ్రుడ్డి చూడలేడు. ఇది కామన్ పాయింట్, అందరికీ తెలిసినటువంటిది. రెండో వాడు కామాంధో నైవ పశ్యతి. ఇక్కడ కామాంధుడు కామ వికారంతో అంధుడైనటువంటి వాడు. అంటే వాడి కళ్ళు లేకుండా అంధుడు కాదు, కళ్ళు ఉన్నాయి, కామం అడ్డుపడింది, అందువల్ల అంధుడయ్యాడు. అంటే ఏమక్కడ అర్థం? ఇక్కడ విపరీతమైనటువంటి కోరికలు ఉండేటువంటి వాడు గ్రుడ్డివాడు అవుతాడు అని. ఈ గ్రుడ్డితనం అంటే ఏమిటి అర్థం? యుక్తాయుక్త విచక్షణను కోల్పోవడం గ్రుడ్డితనం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నా ఏవ పశ్యతి అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే కళ్ళు ఉండి కూడా చూడలేడు అని. కళ్ళు లేకుండా చూడకపోవడం అనేది చాలా సహజమైనటువంటి విషయం. ఇక్కడ అసహజమైనటువంటి విషయం ఏం చెప్తున్నాడు? వీడు కళ్ళుండి కూడా చూడలేడు. ఎవడు? కామాంధుడు. కాబట్టి అపరిమితమైనటువంటి కోరికలు ఉండేవాడు గ్రుడ్డివాడుగా మారిపోతాడని దీని అర్థం.
అంటే కామం మాత్రమే మనిషికి హాని చేస్తుందా అనంటే మద ఉన్మత్త న పశ్యంతి. ఎవడైతే మదోన్మత్తుడవుతాడో, మదం అంటే గర్వం, అహంకారం, ఈ మదోన్మత్తుడు ఎవడైతే అవుతాడో వాడికి కూడా కళ్ళు కనిపించవు. కళ్ళు కనిపించవు అంటే కళ్ళు కనిపించవు అంటే అర్థం ఏంటి అనుకున్నాం మనం? విచక్షణను కోల్పోతాడు అని అర్థం. గర్వం ఉండేటువంటి వాడు విచక్షణను కోల్పోతాడు. వాడికి ఆత్మస్థుతి పరనింద తప్ప ఇంకేం ఉండదు. గర్వం ఉండేటువంటి వాడు నేను గొప్పవాడిని అని అనుకుంటాడు. నాకు తప్ప ఇంకెవరికి ఏమి తెలియదు అని అనుకుంటాడు. అవతల ఎంత తెలివైనటువంటి వాడున్నా, ఎంత గొప్పవాడున్నా వాడిని గౌరవించడు. వాని గొప్పతనాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తించలేదో, ఆ గొప్పతనాన్ని చూడలేదో, నీకు కళ్ళుండి గుడ్డితనం ఉన్నట్టే లెక్క. కాబట్టి మదోన్మత్తుడు గ్రుడ్డివాడు. ఆ ఉన్మత్తత అంటే పిచ్చితనం. మద ఉన్మత్తత, ఉత్తుమత్తత, బాగా ఎక్కువైనటువంటి ఆ డ్రౌజినెస్ అని అర్థం. ఆ మత్తు అనేది ఎట్లా, మదం అనేది ఏమైందంటే వీడికి మత్తుని కలిగించింది. మామూలు మత్తు కాదు, విపరీతమైనటువంటి మత్తులో ఉంటాడు. మత్తులో ఉండేటువంటి వాడికి వాస్తవం తెలియదు. అట్లాగే గర్వం నెత్తికెక్కినటువంటి వాడికి వాస్తవం ఎప్పుడూ తెలియదు. వీడు చూడలేడు నాకు. ఎప్పుడైతే చూడలేడు అని అంటున్నాడో, చూడకపోవడం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు చూడకపోవడం వల్ల దారిలో వజ్రాల మూట పెట్టాడు భగవంతుడు ఒకడి కోసం. ఆ దారిన ఒక గుడ్డివాడు పోయాడు. వాడికి కనిపించలేదు, వాడికి దొరకలేదు. ఇంకొకడు ఏం చేశాడు? కళ్ళు మూసుకొని నడవడం అలవాటు చేసుకుందాం అనేసి, మనకి ఇన్ని విద్యలు తెలుసు కదా, కళ్ళు మూసుకొని నడిచేది మనకు వస్తుందో రాదో చూద్దామని వాడు కళ్ళు మూసుకొని వెళ్ళాడు. వాడికి కూడా దొరకలేదు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు గుడ్డివాడు? ఇద్దరు గుడ్డివాళ్ళే. వీడు కళ్ళు లేకుండా గుడ్డివాడు, వాడు కళ్ళు ఉండి గుడ్డివాడు. అందువల్ల చూడకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఏదైతే నీకు రావాలో, ఏదైతే నీకు లభించాలో అది నీకు లభించదు. ఫస్ట్ పాయింట్. ఏదైతే నువ్వు పొందాలో అది పొందలేకుండా పోతావు. అంటే గర్వం వల్ల ఏమవుతుందంటే, ఎవరిని నువ్వు గుర్తించాలనో వాళ్ళని గుర్తించలేవు. రెండోది ఏమవుతుందంటే, ఈ గర్వం అనేది నిన్ను నువ్వు ఎక్కువగా ఊహించుకునేటట్టు చేస్తుంది. నీ గురించి కూడా నువ్వు మర్చిపోతావు. అవతల వాడిని గురించి తక్కువ అంచనా వేయడం మాత్రమే కాదు, నీ గురించి కూడా నువ్వు తప్పుడు అంచనా వేసుకుంటావు. దానివల్ల ఏమవుతుందంటే, అది నేను చేయగలను అని అనుకొని అక్కడికి పోయి చేయలేక బోర్లపడి అవమానం పాలవుతావు. ఇది చెప్పాలనుకున్నది. నువ్వు చూడలేవు అంటే చూడలేకపోవడం వల్ల ఇన్ని సమస్యలు వస్తాయి. అందుకని నచ పశ్యతి జన్మాంధః కామాంధో నైవ పశ్యతి మదోన్మత్త న పశ్యంతి. అర్థి దోషం న పశ్యతి. అర్థి అంటే కోరికలు కలిగినటువంటి వాడు. అర్థి అంటే కోరుకునేటువంటి వాడు, అర్థాన్ని కోరుకునేటువంటి వాడు. దోషం న పశ్యతి, డబ్బు కావాలి అనేటువంటి భావన ఉండేవాడు ఎలాగైనా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు కానీ, ఇలా సంపాదిస్తే తప్పు, ఇలా సంపాదిస్తే ఒప్పు అని అనుకోడు. ఇలా సంపాదిస్తే తప్పు లేదా ఇలా సంపాదిస్తే ఒప్పు అని అనుకుండేవాడు ఏం చేస్తాడు? ఎలాగైనా డబ్బు కావాలని అనుకోడు.
స్మగ్లింగ్ చేస్తేనూ డబ్బు వస్తుంది, పాఠం చెప్తేనూ డబ్బు వస్తుంది. నీకు కావాల్సింది డబ్బే అయినప్పుడు స్మగ్లింగ్ చేయకూడదని ఎవరు చెప్పాడు అని అనకూడదు. అంటే దాని కాన్సిక్వెన్సెస్ తెలియకుండా ఉంటాడు అని అర్థం. దోషం నపశ్యతి అంటే దానిలో ఉండే కాన్సిక్వెన్సెస్ ని తెలుసుకోలేడు. ఎవడైతే కాన్సిక్వెన్సెస్ ని తెలుసుకోకుండా, పర్యవసానాల గురించి పట్టించుకోకుండా పనులు చేస్తా అంటాడో వాడు ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆర్థి ధనం సంపాదించాలని కోరుకోవడం తప్పు కాదు. కారణం ఏంటంటే నీ శరీర పోషణ, నీ కుటుంబ పోషణ, నీ అవసరాలు తీరడం, నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళను పోషించడం, ఏదో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం, ఇంకేదో కోరిక ఉంటుంది, తీర్థయాత్రలకు వెళ్ళాలని అనుకోవడం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తీరాలంటే అయితే ఎలా సంపాదిస్తున్నావు, ఈ అవసరమైనటువంటి ధనాన్ని ఎలా సంపాదిస్తున్నావు అనేది ముఖ్యం. దానిలో దోషం ఏమిటి అనేది అవసరం. ఈ దోషం ఏమిటో తెలుసుకోకుండా, దోషాన్ని గురించి ఆలోచన చేయకుండా ఎప్పుడైతే నువ్వు ధనాన్ని సంపాదించడం మొదలు పెడతావో అప్పుడు ఆ ధనం నీకు దుఃఖానికి కారణమవుతుంది. అందుకని దోషం తెలియకుండా సంపాదించేటువంటి వాడు కూడా అంధుడే అని చెప్తూ ఉన్నా. కాబట్టి ఇక్కడ అంధత్వం అనేది దేని గురించి చెబుతూ ఉన్నాడంటే నీ విచక్షణను గురించి చెబుతూ ఉన్నాడు. యుక్తాయుక్త వివేకం ఉండాలి. ఆ యుక్తాయుక్త వివేకం లేకుండా మంచి చెడ్డల్ని తెలుసుకోకుండా ఎవడైతే ప్రవర్తిస్తూ ఉంటాడో వాడు కళ్ళు ఉన్నా సరే అంధునితో సమానము అని చెప్తున్నాడు. కాబట్టి వివేకాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇన్నర్గా చెబుతూ ఉన్నటువంటిది ఏమిటంటే నీకు వివేకం ఉండాలి. కామం ఉండకూడదని కాదు, అది నిన్ను గుడ్డివాడిని చేసేంత ఉండకూడదు. మదం నిన్ను ఉన్మత్తుని చేసేంత ఉండకూడదు. కోరిక, అర్తి అంటే ధనం సంపాదించాలనేటువంటి కోరిక దోషాన్ని పక్కన పెట్టి సంపాదించే అంత ఉండకూడదు. అది చెప్తున్నాడు. ఇవన్నీ ఉండకుండా ఉండవు, మనిషికి ఉంటాయి. కోరికలు ఉంటాయి, మదం ఉంటుంది, తర్వాత ధనం సంపాదించాలనేటువంటి ఆశ ఉంటుంది. ఇవి పరిధి దాటకూడదు, పరిమితి మించకూడదు. నీకు యుక్తాయుక్త విచక్షణ నశింపజేసేంత కామం ఉండకూడదు. నువ్వు ఉన్మత్తుడైపోయి పిచ్చివాడైపోయి అవతల వాడిని హింసించేంత గర్వం నీకు ఉండకూడదు. డబ్బు సంపాదించే క్రమంలో డబ్బును సంపాదించుకో, ఎవరు కాదని చెప్పడం లేదు. కానీ దోషభూయిష్టమైనటువంటి కార్యాల ద్వారా డబ్బు సంపాదించాలనేటువంటి భావన ఉండకూడదు. ఇవి ఉంటే ఏమవుతుంది? వాడు నపశ్యతి నైవ పశ్యతి, వాడు చూడలేడు. ఏం చూడలేడు? రానున్నటువంటి ప్రమాదాన్ని చూడలేడు. జరిగేటువంటి ఘోరాన్ని వాడు చూడలేడు. అందుకని కామాంధుడైనటువంటి వాడు తన కోరిక తీర్చుకోవడం కోసం
సాధ్యాసాధ్యాలను యుక్తాయుక్తాలను పక్కన పెట్టి ప్రవర్తిస్తే దాని తర్వాత వాడు శాశ్వతమైనటువంటి శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. అందుకని నపశ్యతి అంటే చూడలేడు అంటే అర్థం ఏంటంటే దాని కాన్సిక్వెన్సెస్ చూడలేడు అని అర్థం. ఆ కాన్సిక్వెన్సెస్ చూడలేకపోవడానికి కారణం ఏంటంటే వాడికి విచక్షణ లేదు అని అర్థం. విచక్షణ లేనటువంటి వాడు ఎవడైనా సరే వాడు ఖచ్చితంగా అంధుడే అనేది చెప్పాడు. తర్వాత స్వయం కర్మ కరోత్యాత్మా స్వయం కర్మ కరోత్యాత్మా స్వయం తత్ఫలమశ్నుతే స్వయం తత్ఫలమశ్నుతే స్వయం భ్రమతి సంసారే స్వయం భ్రమతి సంసారే స్వయం తస్మాద్విముచ్యతే స్వయం తస్మాత్ విముచ్యతే. ఆత్మ అంటే ఇక్కడ జీవుడు అని అర్థం. జీవుడు కర్మను పనిని స్వయం కరోతి తనంతకు తాను చేస్తూ ఉన్నాడు. తనంతకు తానే చేస్తూ ఉన్నాడు అంటే సంకల్ప వికల్పాలు తనలోనే పుడుతూ ఉన్నాయి. వాటిలో బలమైనటువంటి సంకల్పాలతో తాను చేస్తూ ఉన్నాడు. ఇంద్రియాల ద్వారా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు స్వయం కరోతి. దానికి ఫలితం వస్తుంది. అందువల్ల స్వయం తత్ఫలం అశ్నుతే దాని ఫలితాన్ని తానే అనుభవిస్తూ ఉన్నాడు. దాని ఫలాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ ఫలం కారణం చేత ఏమవుతుంది? పాప పుణ్యాలు వస్తాయి. దానివల్ల సుఖ దుఃఖాలు వస్తాయి. అందువల్ల స్వయం భ్రమతి సంసారం స్వయంగా తాను సంసారం అంటే జన్మ మృత్యువుల్లో తానే భ్రమిస్తూ ఉన్నాడు. పుడుతూ ఉన్నాడు. పుట్టిన తర్వాత ఏవో ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆ కార్యం ఫలితాన్ని పొందుతుంది. ఆ కార్యం వల్ల ఫలితం వస్తుంది. ఆ ఫలితాల కారణం వల్ల పాప పుణ్యాలు ఏర్పడతాయి. ఆ పాప పుణ్యాలు మళ్ళీ తర్వాత జన్మకు కారణం అవుతాయి. మళ్ళీ పనులు చేస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ మరణిస్తాడు, మళ్ళీ పుడతాడు. స్వయం భ్రమతి సంసారే తనంతకు తాను ఈ సంసారంలో భ్రమిస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. తస్మాత్ దేర్ఫోర్ కాబట్టి స్వయం విముచ్యతే నువ్వు చేసి నువ్వు సంసారంలో ఉంటున్నావు కాబట్టి నువ్వే విముక్తిని కూడా పొందాలి. జీవుడు తనంతకు తానే విముక్తిని కూడా పొందాలి. అంటే కర్మకు నువ్వు కర్త అయినప్పుడు నీ మోక్షానికి కూడా నువ్వే కర్త. అంటే ఇక్కడ ఈ కర్మను లేదా కర్మ ఫలితాన్ని ఎవరి మీదైనా నెట్టేసేదానికి లేదు. సాధారణంగా మనం ఏం చేస్తాం? విజయం కలిగినప్పుడు ఇది నాది అని అనుకుంటాం. అపజయం కలిగినప్పుడు భగవంతుని మీదకి నెట్టేస్తాం. దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు అని అంటాం. అట్లాంటిదేమీ లేదు అని చెప్తున్నాడు. నువ్వే చేస్తున్నావు, నువ్వే ఫలితాన్ని పొందుతున్నావు, సుఖ దుఃఖాలు నువ్వే అనుభవిస్తున్నావు. వాటి నుంచి బయటపడాల్సినటువంటి బాధ్యత కూడా నీదే. ఇంకొకరి మీదకు నెట్టకు. లౌకికంగా చూసినప్పుడు నువ్వు పుట్టావు, భగవంతుడు నీకు కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు అవన్నీ ఇచ్చాడు. నువ్వేమంటావు? మా నాన్న ఆస్తి సంపాదించి పెట్టలేదు, మా తాత ఆస్తి సంపాదించి పెట్టలేదు, నా అన్నదమ్ములు నాకు ఆస్తి పంచేయలేదు, ఇవన్నీ అంటాను. బాబు అది కాదు నువ్వు చెప్పాల్సింది. నీకు ఆస్తి భగవంతుడు ఇచ్చాడు, నీ శరీరాన్ని నీకు ఇచ్చాడు. దాంతో నువ్వు సంపాదించుకో, నువ్వు అనుభవించుకో, ఆ ఫలితాన్ని నువ్వు పొందు, నువ్వు ఆనందించు. అంతేగాని వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, అదంతా ఏం లేదు. నీ స్వయం కర్మ కరోతి
నీ పని నువ్వే చెయ్యి, నీ పని నువ్వు చేసుకో. నీ పని నువ్వు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నీ స్థితిని నువ్వు రాసుకుంటావు. నువ్వు సుఖంగా ఉండాలనుకున్నావు, ఉత్తమ కర్మలు చెయ్యి. నువ్వు దుఃఖం పొందకూడదు అనుకున్నావు, అప్పుడు పాప కర్మల నుంచి పక్కకు రా. అంతేకాని నువ్వు ఏది చేయాలి ఏది చేయకూడదనే విచక్షణ లేకుండా పాప కర్మలన్నీ ఆచరించి ఈ ఫలితం భగవంతుడు ఇచ్చాడు అని అంటే ఎట్లా? అంటే భగవంతునికి నీ కర్మ ఫలాలకు సంబంధం లేదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ కర్మ ఫలాలకు సంబంధం లేదు. నీ భార్యా పిల్లలకు నీ కర్మ ఫలాలకు సంబంధం లేదు. నీ తల్లిదండ్రులకు నీ కర్మ ఫలాలకు సంబంధం లేదు. స్వయం నీకు నువ్వే. నీ సుఖానికి నువ్వే కారణం, నీ దుఃఖానికి నువ్వే కారణం. అందువల్ల నీ పని నువ్వు చేసుకో. ఏ పని చేయాలనో తెలిసి చేసుకో. ఏ పని చేయాలనో తెలిసి చేసుకో. తర్వాత స్వయం తస్మాత్ విముచ్యతే. వదిలించుకోవాలనుకుంటే నీ అంతకు నువ్వే వదిలించుకో. అంతే తప్ప ఎవడో నిన్ను ఉద్ధరిస్తాడని అనుకోకు. ఎవడో నిన్ను ఉద్ధరిస్తాడని అనుకోకు. ఎవడు నిన్ను ఉద్ధరించడు. ఎవడు నిన్ను ఉద్ధరించడు. ఎవడు నిన్ను కాపాడడు. కారణం ఏమిటంటే ఎవడైనా ఉద్ధరించడానికి వాడు అంతకుముందు నీ కర్మకు కారణం కాదు. నీ కర్మకు కారణమైనటువంటి వాడు నువ్వే గనుక నిన్ను ఉద్ధరించుకోవాల్సింది కూడా నువ్వే. అందుకని కర్మ చేసేటప్పుడే సంయమనం పాటించు. ఏది చేయొచ్చు ఏది చేయకూడదని ఆలోచించి. ఇది లౌకికమైనటువంటి విషయం. పారమార్థికమైనటువంటి విషయానికి వస్తే అనేక జన్మలలో జీవుడు చేసినటువంటి కర్మ ఫలితాలను అనుభవించడం కోసం ఇదిగో ఈ శరీరాన్ని ధరిస్తూ ఉన్నాడు. ఈ శరీరాన్ని ధరించడానికి కారణం పూర్వం చేసినటువంటి కర్మలు. ఆ ప్రారంభాన్ని అనుభవించడం కోసం ఇక్కడికి వచ్చాడు. నువ్వు కేవలం ప్రారంధాన్ని అనుభవించడం కోసం శరీరాన్ని ధరించినప్పుడు ప్రారంధాన్ని మాత్రమే అనుభవించేస్తే, శరీరాన్ని వదిలిపెట్టేస్తే నీకు మోక్షం వచ్చేస్తుంది, విముచ్యతే. కానీ ఏం చేస్తున్నావు? ప్రారంధాన్ని అనుభవించడానికి వచ్చినటువంటి నువ్వు మళ్ళీ కర్మ కరోతి, మళ్ళీ పని చేస్తూ ఉన్నావు. దానికి ఏమని పేరు పెట్టావు? పోషణ, రక్షణ అని పేరు పెట్టావు. నేను ఈ శరీరాన్ని పోషించుకోవాలి, ఈ శరీరాన్ని రక్షించుకోవాలి అని. సరే, పోషించుకోవాలి రక్షించుకోవాలనుకున్నప్పుడు పోషించడానికి రక్షించుకోవడానికి సరిపోయేంతే కదా నువ్వు చేయాలి. నీ శరీరాన్ని పోషించడం కాకుండా ఇదిగో నేను ఆమె నా భార్య, వీళ్ళు నా పిల్లలు, వాళ్ళని కూడా నేను పోషిస్తాను అని చెప్పి అంటున్నావు. వాళ్ళు ఎట్లా వచ్చారు? నీ సంకల్పంలో నుంచి వచ్చారు. ఇప్పుడు నీ కోసం నువ్వు చేసే పని కాకుండా వాళ్ళ కోసం కూడా చేస్తూ ఉన్నావు. నీ కోసం నువ్వు ఎంత చేయాలనో అది కాకుండా మిగతా కూడా చేస్తున్నావు. ఇక్కడ కర్తృత్వాన్ని వహించి పనులు చేస్తూ ఉన్నావు. ఎప్పుడైతే కర్తృత్వాన్ని వహించినావో నువ్వు కర్త అయినప్పుడు ఫలితం నీది. నువ్వు కర్త కానప్పుడు ఫలితం నీది కాదు. నువ్వు వరి పైరు కోస్తూ ఉన్నారు. ఆ వడ్లు ఎవరివి? పైరు నాటిన వానివి కాదు, కలుపు తీసిన వానివి కాదు, పైరు కోసిన వానివి కాదు. మరి ఎవరివి? ఎవడు కర్త, ఎవడు ఓనర్ దానికి? వానివి. ఎవడు ఓనరో వాడికి ఫలితం వస్తుంది. పని చేసిన వాడికి ఏమొస్తుంది?
ఆ పనికి మాత్రమే ఫలితం వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు కూలీలాగా పని చేసినావు అనుకో, సాయంకాలానికి నీ కూలీ తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. రాత్రికి వాన వచ్చి అంతా కొట్టుకోపోయిందంటే నీకేం సంబంధం లేదు. అదే నువ్వు ఓనర్ అనుకున్నావు, కూలీవాడు పని చేయకపోతే నీకు బాధ, వానికి మళ్ళీ ఇచ్చేదానికి బాధ, ఇది పండితే దాన్ని రక్షించుకుండే బాధ, పండకపోతే పెట్టుబడి రాలేదనేటువంటి బాధ. ఇవన్నీ రావడానికి కారణం ఏమిటంటే నువ్వు ఓనర్ కావడం. నువ్వు ఈ శరీరాన్ని మోస్తూ ఉన్నటువంటి కూలివాడైనావంటే దాని పోషణకి ఏదో కూలీనాలి చేస్తావు, దాన్ని పోషిస్తావు, దాని పని అయిపోయింది, దీనికి నేను కర్త కాదు, దీన్ని నేను భోక్త కాదు అని వదిలేసా, వెళ్ళిపోయావు. కానీ కూలికి వచ్చినటువంటి వాడు ఆ రోజు మాత్రమే అక్కడ మాత్రం ఉంటాడు, పండినప్పుడు మాత్రమే పనికి వస్తాడు, ఎండినప్పుడు వానికి సంబంధం లేదు, ఎండిపోయింది వాడికేం సంబంధం లేదు, కాలిపోయింది వాడికేం సంబంధం లేదు, పండింది వాడికేం సంబంధం లేదు. పిలిస్తే పోతాడు, పని చేస్తాడు, వచ్చేస్తాడు. కానీ దానికి ఓనర్ అని అనుకున్నటువంటి వాడు, యజమాని అని అనుకున్నటువంటి వాడు దానిలో వచ్చేటువంటి ప్రతి ఫలితానికి తాను కర్త అయ్యి ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందుకని స్వయం కర్మ కరోతి తత్ఫలం అశ్నుతే, దాని ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. దాని ఫలితాన్ని అనుభవించకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలా? నువ్వు కూలివాడుగా మారిపోవాలి. ఈ శరీరాన్ని కూలివాడిని వచ్చిన ప్రారంధాన్ని మోసం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాం. దాని తర్వాత ఏం జరిగితే మనకేముంది? ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందువల్ల స్వయం కరోతి ఆత్మ స్వయం తత్ఫలమస్తుతే, ఫలితాన్ని కూడా అనుభవిస్తున్నావు. ఆ ఫలితం కారణం చేత ఏమవుతుంది? ఎప్పుడైతే నీ సంకల్పాలు కార్యరూపం ధరించేటప్పుడు కర్మ ఫలాపేక్షతో, ఫలాపేక్ష సహితమైనటువంటి కర్మలు చేసినప్పుడు నీకు బంధం ఏర్పడుతుంది. ఫలాపేక్ష సహితమైనటువంటి కర్మలు చేసినప్పుడు బంధం ఏర్పడుతుంది. ఆ బంధం జన్మకు కారణం అవుతుంది. అందువల్ల భ్రమతి సంసారే. ఇప్పుడు పోగొట్టుకోవాల్సింది ఎవరు? తస్మాత్, ఎప్పుడైతే ఈ సంసారంలో భ్రమించడం వద్దు అని అనుకుంటావో, మోక్షం కావాలని అనుకున్నావో, స్వయం విముచ్యతే, నీకు నువ్వే మోక్షాన్ని పొందాలి. అంటే ఏం చెప్తున్నాడు? తనే బంధంలో చిక్కుకుంటున్నాడు, విడిపించుకోవాలంటే తనే విడిపించుకోవచ్చు. కానీ ఏమనుకుంటున్నాడంటే బంధంలో సుఖం ఉందని అనుకుంటున్నాడు. పెళ్లి చేసుకున్నాడు, భార్యతో గొడవ అయింది, విడాకులు ఇచ్చేశాడు, మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కారణం ఏంటి? ఆ అమ్మాయి మంచిది కాదు, ఈ అమ్మాయి మంచిదని అనుకుంటాడు. ఈ అమ్మాయితో కూడా గొడవ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ విడాకులు అంటాడు. మళ్ళీ ఏం చేస్తాడు? అంతటితో ఊరుకుంటాడా? మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అరే, నీకు మొదటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడే అర్థమైపోయింది కదా గొడవ ఉందని, దీంట్లో దుఃఖం ఉందని, మళ్ళీ ఎందుకు చేసుకున్నావు? మొదటి జన్మలోనే తెలిసిపోయింది నీకు ఇది దుఃఖం అని. అప్పుడే కామ సంకల్ప వర్జిత అని భగవద్గీతలో చెప్పినట్టు సంకల్పాలని వదిలేసి ఫలాపేక్ష రహితమైనటువంటి కర్మల ద్వారా ప్రారంధాన్ని అనుభవించి
జన్మజరా మృత్యురహితమైనటువంటి మోక్షాన్ని పొందాల్సింది పోయి నువ్వు ఆ అమ్మాయి మంచిది కాదు, ఇంకొక అమ్మాయి మంచిదని ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టావు. ఇప్పుడు మళ్ళీ దెబ్బతిన్నావు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అమ్మాయి దగ్గర తాళి కడతావు. ఏమైంది? బంధం నీకు ఎప్పుడూ దుఃఖాన్ని ఇస్తుందే తప్ప మోక్షాన్ని ఇవ్వదు అని చెప్తున్నా. అందువల్ల నీ కర్మ ఫలానికి నువ్వే బాధ్యుడివి. దీంట్లో అదృష్టాలు దురదృష్టాలు ఏమీ లేవు. అదృష్టం కూడా నీదే, దురదృష్టము నీదే. నీకేదైనా అనుకోకుండా నువ్వు కష్టపడకుండానే వచ్చింది అని అంటే అది ఇంతకు ముందు నువ్వు చేసినటువంటి పనికి ఫలితం వచ్చుంటది. ఏదైనా పోయింది అంటే ఇంతకు ముందు నువ్వు అప్పుబడిన దానికి అది జమ అయింది. అంతే తప్ప ఏది అకస్మాత్తుగా జరగదు. కారణం లేకుండా కార్యం జరగదు. దానికి కారణం ఉండే ఉంటుంది. కాకపోతే నీకు తెలియదంతే. నీకు తెలియనంత మాత్రాన దానికి కారణం లేదని అనుకోకూడదు. నీకు కనిపించడం లేదు కాబట్టి అదృష్టం అన్నాం. దృష్టం అంటే చూడడం అని, కనిపించడం అని. అదృష్టం అంటే తెలియకుండా వచ్చింది, కనిపించకుండా వచ్చినటువంటి దాన్ని అదృష్టం అన్నాం. అంతే. అది నీకు నచ్చకపోతే దురదృష్టం అన్నావు. అంతే తప్ప అదృష్ట దురదృష్టాలు అనేవి కూడా కర్మ ఫలితాలే. అందుకని నువ్వు నీ కర్మ ఎలా ఉందో దాని ప్రకారమే నడుస్తుంది. కాబట్టి నీ కర్మను నువ్వు పునరాలోచన చేసుకొని చెయ్యి అని చెప్తూ ఉన్నా. నీ కర్మకు నువ్వే బాధ్యుడివి కాబట్టి దాన్ని నువ్వు సరి చేసుకో. ఏది చేయాల్సిన కర్మ, ఏది చేయకూడని కర్మ అనేది నిర్ణయించుకో. నిషిద్ధ కర్మలను వదిలిపెట్టు, విహిత కర్మలను చెయ్యి. నిషిద్ధ కర్మలేవి, విహిత కర్మలేవి అంటే తస్మా శాస్త్రం ప్రమాణం. శాస్త్రంలో చెప్పినటువంటివి విహిత కర్మలు, శాస్త్రం నిషేధించినటువంటివి నిషిద్ధ కర్మలు. అందువల్ల నిషిద్ధమైనటువంటి వాటిని ఎప్పుడు చేయకు, వాటి జోలికి పోకు. చేయమని చెప్పినటువంటి వాటిని ఎప్పుడు వదలకు, చేయి. చేసేటప్పుడు ఎలా చేస్తావు? సంకల్ప రాహిత్యంతో చెయ్యి, ఫలాపేక్ష రహితంగా చెయ్యి. అంతే, అయిపోయింది, సింపుల్. అది చెప్పారు. తర్వాత రాజా రాష్ట్రకృతం పాపం, రాజా రాష్ట్రకృతం పాపం, రాజ్ఞః పాపం పురోహితః, రాజ్ఞః పాపం పురోహితః, భర్తా చ స్త్రీకృతం పాపం, భర్తా చ స్త్రీకృతం పాపం, శిష్య పాపం గురుస్తథా. శిష్య పాపం గురుస్తథా. రాజు అంటే ప్రజలందరినీ కంట్రోల్ చేయాల్సినటువంటి వాడు. ఇప్పుడు ప్రజలంతా పాపం చేసినారు అని అంటే, ప్రజలు పాపం చేస్తాండారు అని అంటే అర్థం ఏంటంటే రాజు కంట్రోల్ చేయలేదు అని అర్థం. తరగతి గది ఉంది, పిల్లోళ్ళంతా అల్లరి చేస్తాండారు అంటే ఆ తరగతి గదిలో ఉండేటువంటి టీచరు వాళ్ళని కంట్రోల్ చేయలేదని అర్థం. ఇప్పుడు ఎవడైనా వస్తే ఎవరిని అడుగుతారు? క్లాస్ అంతా అల్లరి చేస్తూ ఉంటే ప్రిన్సిపాల్ వచ్చినాడు అనుకో, ఎవరిని అడుగుతాడు? పిల్లోళ్ళని అడగడు, టీచర్ని అడుగుతాడు. ఏమండి క్లాసులో పిల్లలు అల్లరి చేస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయలేరా అని అంటాడు. ఇప్పుడు టీచర్ ఏమంటాడు? వాళ్ళు అల్లరి చేస్తే నేనేం చేయను సార్ అని అంటాడా? బాధ్యత స్వీకరించాలి కదా. అంటే బాధ్యత ఎవరిది? అది ముఖ్యమైనటువంటి విషయం. అంటే నీ బాధ్యత నువ్వు విస్మరించకూడదు. అందుకని ఏం చెప్తున్నాడంటే రాష్ట్రకృతం పాపం, తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు పాపం చేస్తే దానికి రాజు బాధ్యత వహించాలి. అదేవిధంగా రాజు పాపం చేసినప్పుడు పురోహితుడు బాధ్యత వహించాలి. ఎందుకు? పురోహితుడు కదా సూచన చేయాలి రాజుకు.
అంటే అడ్వైజర్ ఉంటాడు కదా, వాడిచ్చినటువంటి అడ్వైస్ తోనే వీడు ఈ పని మొదలు పెట్టాడు. ఇది నెగటివ్ అయిపోయింది అనుకో, అప్పుడు తప్పెవరిది? వాడిచ్చిన రాంగ్ అడ్వైస్ వల్ల ఇదంతా జరిగింది అని అర్థం. తర్వాత భర్తాచ స్త్రీకృతం పాపం. భార్యాభర్తలు సమన్వయంతో నడుచుకోవడం ఒక పద్ధతి, భార్య భర్త అధీనంలో ఉండడం ఇంకో పద్ధతి. భార్య భర్త అధీనంలో ఉండేటప్పుడు భార్యను నడిపించాల్సినటువంటి బాధ్యత భర్త మీద ఉంటది. ఇప్పుడు భార్య తప్పు చేసింది అని అంటే ఆ పాపం భర్త అనుభవించాలి. ఇన్ ద సెన్స్ బాధ్యత వహించాలి. కారణం ఏమిటి? నీ మార్గదర్శకత్వంలో కదా నడుస్తూ ఉంది ఆవిడ, నువ్వేం చెప్తే అది కదా చేస్తూ ఉంది. అట్లాగే శిష్యుడు పాపం చేస్తే గురువు బాధ్యత వహించాలి. అని చెప్పి అంటున్నాడు. ఎవరి పాపం వాళ్ళే అనుభవిస్తారు, అది వేరే విషయం. అని వాళ్ళు పాపం చేసినందుకు బాధ్యత వహించాల్సింది మాత్రం వీరు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక్కొక్క యూనిట్ చెప్పాడు. స్కూల్ ఒక యూనిట్, ఆడ గురువు శిష్యులు ఉంటారు. కుటుంబం ఒక యూనిట్, అక్కడ భార్యాభర్త ఉంటారు. తర్వాత కోర్టు ఒక యూనిట్, అక్కడ రాజు పురోహితుడు ఉంటారు. రాజ్యం ఒక యూనిట్, అక్కడ రాజు ప్రజలు ఉంటారు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక కంట్రోల్ సిస్టమ్ ఉండేటప్పుడు సిస్టమ్ని కంట్రోల్ చేసేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, వాడిని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు, ఈ యాక్సెప్టెన్స్ అనేది చాలా ముఖ్యం. రాజ్యం అంతా ఏం చేశారు? ప్రజలంతా ఒకడిని రాజుగా అంగీకరించారు అంటే అర్థం ఏంటి? మీరు మమ్మల్ని పరిపాలించండి అని వాళ్ళు చెప్పారు. పరిపాలించండి అంటే అర్థం ఏంటంటే మాకు దుఃఖం రాకుండా చూసుకోండి అని అర్థం. వీళ్ళకి దుఃఖం రాకుండా ఉండాలంటే వీళ్ళు పాపం చేయకుండా ఉండాలి. వీళ్ళు పాపం చేయకుండా ఉండాలి అంటే రాజు సరైనటువంటి దిశానిర్దేశం చేయాలి. అంటే రాజు దిశానిర్దేశం సరిగ్గా చేయాలి అంటే రాజుకు శాస్త్ర జ్ఞానం తెలిసి ఉండాలి, లేదా శాస్త్ర జ్ఞానం తెలిసిన వాడైనా పురోహితుడుగా ఉండాలి. రాజు నాకేంటి ఒకడు చెప్పేది, నేను రాజుని, ఎవడైనా చెప్తే నేను విన్నాం అని చెప్పి అన్నాడు అనుకో, అప్పుడు ఇక్కడ పురోహితుని పాత్ర ఏమి లేదు. మళ్ళీ పురోహితుడు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ప్రజలు రాజు చెప్పేది మేమెందుకు వింటాం, మా ఇష్టం, మేము రూల్స్ పాటించాం, మేము చట్టానికి బద్దులం కాం, వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద లాస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పి అన్నాడు అనుకోండి ప్రజలు, అప్పుడు రాజు బాధ్యత కాదు. నీకు నేను శిష్యుడిని ఎట్ట అవుతాను అని చెప్పి శిష్యుడు అన్నాడు అనుకో, అప్పుడు గురువు బాధ్యత కాదు. భార్య నీ బతుకు నీది, నా బతుకు నాది అని అన్నదనుకో, నువ్వెవడు నాకు చెప్పడానికి, నువ్వెంత సంపాదిస్తాడో నేను అంత సంపాదిస్తాను, నువ్వెవరు నన్ను కంట్రోల్ చేసేదానికి అని భార్య అనింది అనుకో, అప్పుడు భర్త బాధ్యత లేదు. నిన్ను ఎప్పుడైతే అంగీకరిస్తారో అప్పుడు నీ బాధ్యత పెరుగుతుంది. బిడ్డలు వాళ్ళు బతుక్కుంటాడారు, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటాడారు అనుకో, వీడు వాళ్ళు చేసే కర్మలకి తల్లిదండ్రులు బాధ్యులు కాదు. ఎప్పుడు బాధ్యులు? వీళ్ళ అధీనంలో వాళ్ళు ఉన్నప్పుడు బాధ్యులు అవుతారు. ఇక్కడ మనకేం చెప్తున్నా అంటే పురోహితుడు రాజుకు నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని బోధించాలి. రాజు ప్రజలకు నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని బోధించాలి.
గురువు శిష్యునికి నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని బోధించాలి. భర్త భార్యకు నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని బోధించాలి. వైస్ వర్స. ఆమె తెలుసుకోనుంటే ఈయనకి చెప్పొచ్చు, ఈయన తెలుసుకోనుంటే ఆయనకి చెప్పొచ్చు. అదేం ఇబ్బంది లేదు. భర్తే చెప్పాలనేవి లేదు. భార్య కూడా చెప్పొచ్చు ఆమె తెలుసుంటే. భర్త అయినా సరే వినొచ్చు. నేను భర్త కాబట్టి వినను అనేటువంటి మాట ఉండకూడదు. నీకు తెలియనటువంటిది ఎవరు చెప్పినా తెలుసుకోవడమే నీ బాధ్యత. తెలుసుకోకపోవడం వల్ల కదా తప్పు చేస్తాం. తప్పని తెలిసి కూడా చేయడం అనేది మూర్ఖత్వం అయితే, అది తప్పని తెలియకుండా చేయడం అమాయకత్వం కదా. అతను తప్పని తెలియకుండా చేస్తూ ఉన్నాడు అని అంటే అర్థం ఏమిటి? అతని మీద బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళు అతనికి అది తప్పు అని చెప్పలేదు. శిష్యుడు ఉన్నాడు, గురువు అతనికి బోధించాడు, అయినా శిష్యుడు తప్పు చేస్తున్నాడు. ఇప్పుడు గురువుకు సంబంధం లేదు. గురువు బోధించలేదు, శిష్యుడు తప్పు చేశాడు. ఇప్పుడు గురువుకు సంబంధం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పలేదు, బిడ్డ తప్పు చేశాడు. ఇప్పుడు బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రులు చెప్పారు, బిడ్డ వినలేదు, బాధ్యత తల్లిదండ్రులకు లేదు. రాజు చట్టం చేసేసాడు. ఇప్పుడు ప్రజలు పాటించలేదు. అప్పుడు బాధ్యత రాజుది కాదు. ఇప్పుడు రాజు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. చట్టం ఉంటుంది, న్యాయస్థానం ఉంటుంది, శిక్ష ఉంటుంది, జైలు ఉంటుంది, అమలు పరిచేటువంటి వాళ్ళు. చట్టమే రాలేదనుకుందాం, అప్పుడు దాన్ని ఏ సెక్షన్ కింద శిక్షిస్తాడు? కాబట్టి శిక్షా స్మృతి ఏర్పాటు చేయడం, రాజ్యాంగాన్ని తయారు చేయడం, ఇదంతా రాజు బాధ్యత. అది జరిగేటట్టు కూడా, అమలు జరిగేటట్టు కూడా చూసుకోవాలి. దాన్ని అతిక్రమించి ఎవడైనా చేశాడంటే వాడు నేరస్తుడు అవుతాడు. ఇదే కదా జరుగుతుంది. అందుకని ఏం చేయాలా? గురువు చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి, పురోహితుడు చెప్పాలి, భర్త చెప్పాలి. ఏది పాపమో ఏది పుణ్యమో చెప్పాలి. ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అది చెప్పాలి. అలా చెప్పకపోతే ఏమవుతుంది? సమాజం అస్తవ్యస్తం అయిపోతుంది. వాడు ఎక్కడ పోతే మనకెందుకు? ఇప్పుడు పిల్లవాడు నిప్పుతో ఆడుకుంటూ ఉన్నాడు. వాడు మన పిల్లవాడు కాదు కదా, వాడు ఎట్లన్నా ఆడుకొని మనకెందుకు అని మనం వదిలేసాం. వాడు ఆ నిప్పును మన ఇంటికే పెట్టడానికి గ్యారెంటీ ఏంటి? నిప్పుకు ఆడుకోవడానికి దాన్ని నిప్పు ఉంది మన చేతిలో, ఇది అంటిస్తే మండుతుంది. దేనికి అంటిద్దామని చూశాడు, మన పంపే కనిపించింది, దానికి అంటించాడు, మండుకోనదు. మన చేతిలో నిప్పు ఉన్నప్పుడే నువ్వేం చేయాలా? నువ్వు బాధ్యత తీసుకొని, అరే అది డేంజరు, అది అపాయకరం, దాంతో ఆడుకోకూడదు నువ్వు, అది నీకు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది అని ఎప్పుడైతే నువ్వు చెప్పడం మొదలు పెట్టావో అప్పుడు నీకు కూడా క్షేమం. అది వాడి చేతిలో నిప్పు ఉంది కాబట్టి వాడింటికే నిప్పు పెట్టుకుంటాడని గ్యారెంటీ ఏమీ లేదు. ఎవరికైనా జరగచ్చు. కాబట్టి లోకంలో ఒకడు దారి తప్పాడు అంటే వాని వల్ల వాని కుటుంబానికి మాత్రమే నష్టం కలుగుతుందని అనుకోవడం, మన కుటుంబానికి కూడా నష్టం కలగచ్చు. ఎందుకంటే దొంగతనం చేసేటువంటి వాడు వాడి ఇంట్లో వాడు దొంగతనం చేస్తాడా? పిల్లవాడు ఉన్నాడు, వాళ్ళ నాన్న చొక్కా జోబిలో డబ్బులు తీసి దొంగతనం చేశాడు. ఇప్పుడు తల్లిదండ్రులు మందలించాలి, ఆ విషయం తెలిస్తే గురువు మందలించాలి, ఆ విషయం తెలిస్తే పక్కింటోడు మందలించాలి. అది చేయకపోతే ఏమవుతుంది? వాడికి దొంగతనం అలవాటు అయిందంటే పక్కింట్లోనూ చేస్తాడు, గురువు దగ్గర చేస్తాడు, వేరే వాళ్ళ ఇంట్లో కూడా చేస్తాడు. వాడెవడో దొంగ అయితే నాకేమిటండి అని అంటే వాడే నీ ఇంటికి కన్నం వేస్తాడు. అప్పుడా
బాధ్యత అనేది అందరూ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? మొదటి జనరేషన్ వాడు రెండో జనరేషన్ కు బాధ్యత తీసుకోవాలి. నీ తర్వాత జనరేషన్ బాధ్యత నువ్వు తీసుకోవాలి. వాళ్ళ నైతికతో మెలిగేటట్టు చేయాలి, వాళ్ళ నీతిమంతులను చేయాలి, వాళ్ళని గుణవంతులను చేయాలి, వాళ్ళని విద్యావంతులను చేయాలి, వాళ్ళకి యుక్తాయుక్త విచక్షణ నేర్పించాలి. ఇది నీ బాధ్యత. నువ్వు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్నంతా వాళ్ళకి అందించాలి. అది ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి. అది చేయకపోతే పాపం వస్తుంది. నువ్వు చదువుకున్నావు, నీ చదువుని ఎవరికో ఒకరికి అందించాలి. ఎందుకంటే నీ చదువు నీ అనుభవం రెండు కలుస్తాయి. ఆ రెండింటినీ కలిపి ఎవరికో ఒకరికి అందించాలి. అలా అందించకపోతే పాపం. ఇది రహస్యము నేను చెప్పను, రహస్యం నేను చెప్పనంటే నువ్వు ద్రోహం చేసినట్టు. తర్వాత తరాన్ని నువ్వు తీర్చిదిద్దకపోతే నువ్వు ద్రోహం చేసినట్టు, నువ్వు పాపం చేసినట్టు. చేసినట్టు కాదు, పాపమే, అంతే. అది పాపమే. అందువల్ల ఏం చెప్తున్నాడు? నువ్వు ఏ పొజిషన్లన్నా ఉండు. నేను రాజు కాదు, సరే సామాన్యుడివి. నీ తర్వాత ఒక సామాన్యుడు ఉన్నాడు, నీ పక్కన ఒక సామాన్యుడు ఉన్నాడు, నువ్వు కూడా ఉండవు, ఆత్మకృతం కూడా ఉంటది. ముందు నువ్వు సరి చేసుకో నిన్ను నువ్వు. తర్వాత ఇప్పుడు రాజు ప్రజలందరినీ సరిచేయాలి. రాజు ప్రజలందరినీ సరిచేయడం కోసం ముందు రాజు సరిచేయబడాలి. అందుకని రాజు లాంటి వాడు ఏం చేస్తున్నాడు? పురోహితుడిని ఆశ్రయిస్తున్నాడు. పురోహితుడు అంటే మొత్తం అన్నిటి హితాన్ని కోరుకునేవాడు అని అర్థం. అందరి హితాన్ని కోరుకునేవాడు. ఆ అందరి హితం కోసం ఏం చేయాలి అనేది రాజు తెలుసుకోవాలి. నా బంధువుల మేలు కోసం ఏం చేయాలనేది కాదు రాజు తెలుసుకోవాల్సింది. నా వాళ్ళ కోసం ఏం చేయాలని కాదు. పురోహితం మొత్తం ప్రపంచానికంతా, విశ్వానికంతా మేలు కలిగేటువంటి పని ఏమిటి, అది ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి. దాన్ని చెప్పేటువంటి వాడు పురోహితుడు. ఇక్కడ జాతి, జన్మ, వర్ణం, వర్గం ఇవి కాదు. వాడికి ఆ బుద్ధి ఉంటే వాడు పురోహితుడు. అది లేకపోతే వాడు పురోహితుడు కాదు. వాడు ఏ వర్ణంలో పుట్టున్నా. అందుకని రాజుకు ఏది చేస్తే రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటుందో అది చెప్పేవాడు పురోహితుడు. అది రాజు ముందు తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. నేను తెలుసుకున్నాను కానీ ఇంప్లిమెంట్ చేయను అంటే అది కూడా పాపమే. మళ్ళీ నువ్వు తెలుసుకొని దాన్ని ఆచరించకపోతే పాపం. దాన్ని ప్రత్యవాయ దోషం అంటారు. అందువల్ల రాజు ఏం చేయాలా? ముందు తెలుసుకోవాలి. కుటుంబ యజమాని ఏం చేయాలా? ముందు తెలుసుకోవాలి. గురువు ఏం చేయాలా? ముందు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? తర్వాత వాళ్ళకి చెప్పడం కోసం. టీచర్ రాత్రి అంతా కూర్చొని ప్రిపేర్ కావాలి. ఎందుకు? రేపు క్లాస్ చెప్పడం కోసం. ఈయన ప్రిపేర్ కాకుండా క్లాసు ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? ఏం చెప్పలేదు. వాళ్ళు ఏం తెలుసుకుంటారు? ఏం తెలుసుకోలేరు. అందువల్ల సమాజం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. కాబట్టి ఏం చెప్తున్నాడు? నాయనా, నువ్వు తెలుసుకోకపోవడం పాపం. నువ్వు తెలుసుకున్నది నీ తర్వాత వాళ్లకు తెలియచెప్పకపోవడం పాపం. నువ్వు రాజైనా పాపమే, నువ్వు భర్త అయినా పాపమే, నువ్వు గురువు అయినా పాపమే, నువ్వు పురోహితుడైనా పాపమే. పురోహితుడికి ఏం పాపం? రాజుకు చెప్పకపోతే పురోహితునికి పాపం. రాజు తప్పు చేసినట్టు పురోహితునికి పాపం. అందుకని నీకు తెలిసినటువంటి విజ్ఞానాన్ని పంచు అందరికీ అని చెప్తూ ఉన్నా. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పుడు అదే బంగ్లాదేశ్ లో కానీ పాకిస్తాన్ లో కానీ కొన్ని అల్లర్లు ఆ, రాజు రాజు మీద అంటే ప్రభుత్వం మీద సృష్టి జరిగింది కదా.
ఉమ్. అంటే వాళ్ళు వినలేదనా ఆ చట్టాన్ని? ఎట్లా అది లెక్క వస్తుంది? ఇప్పుడు ఒక సామూహికమైనటువంటి క్రమశిక్షణ రావాలి అంటే చట్టాల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉండాలి. దాని ఇంప్లిమెంటేషన్ కూడా సరైనటువంటి పద్ధతిలో ఉండాలి. ప్రజలు ఏం కోరుకుంటారు? ఏ దేశంలో అయినా సుఖశాంతుల్ని కోరుకుంటారు. మేము సుఖశాంతులతో ఉంటే ప్రజలు సుఖశాంతులతో ఉన్నట్టే అని రాజు ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు రాజుకు మాత్రమే సుఖశాంతులు దొరుకుతాయి, కానీ ప్రజలకు దొరకవు. అప్పుడు ప్రజలు తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి పని ఉండి, వాళ్ళకి ఆదాయం ఉండి, వాళ్ళ బ్రతుకు హాయిగా జరుగుతూ ఉంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఇబ్బంది అయ్యే కదా చేశారు. ఇబ్బంది జరిగింది అంటే లోపం ఎక్కడుంది? నువ్వు తెలుసుకున్నటువంటి జ్ఞానంలోనో లేదా తెలుసుకున్నటువంటి దాన్ని ఆచరించే విధానంలోనో లోపం ఉంది అని అర్థం, అంతే. ఇంకేం లోపం లేకపోతే ఇవన్నీ జరగదు కదా. ఆ లోపం తర్వా ఉంది కాబట్టి దాన్ని సరిచేయడానికి వాళ్ళు పూనుకున్నారు. ఇది మడి చేనుది. ఆ యజమాని కూలీకి సంబంధించింది. ఉమ్, ఆ, ఆమ్, అంటే ఇక్కడ పిల్లలు పెంచడం అనేది ఒక మనం యజమాని లాగా చూసుకోవడం అనేది ఒక ఇంతకు ముందు శ్లోకంలో ఆ ఉమ్, ఉమ్. విశ్వామిత్ర మేనకలకి శకుంతల కూతురు జనిపించింది, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, ఎట్లో ఒకట్లా ఆమె బతికింది అనేది తెలుస్తుంది కదా. అట్లా ఇక్కడ పిల్లల్ని పెంచడం అనేది ఎలా అనేది తీసుకోవాలా ఆ ఆ యొక్క కాంటెస్ట్ లో? అక్కడ చెప్పినటువంటి విషయం వేరు. ఉమ్, అంటే నువ్వు ఎప్పుడైతే కర్తృత్వాన్ని వహిస్తావో, నువ్వు కర్తవో, దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని నువ్వు పొందాల్సి ఉంటుంది అవును. అని. అక్కడ వాళ్ళు కర్తృత్వం వహించలేదు అని అంటే అర్థం ఏమిటి? దాని ఫలితానికి కూడా వాళ్ళ సంబంధం లేదు అని అర్థం. అవును. ఇప్పుడు శకుంతల లేదా భరతుడు వాళ్ళ విషయానికి కర్త ఎవరు అంటే కణ్వ మహర్షి కర్త అయిపోయాడు. ఉమ్, ఉమ్, విశ్వామిత్రుడు క్లెయిమ్ చేసుకునేదానికి లేదు, అవును. మేనక క్లెయిమ్ చేసుకునేదానికి లేదు. కారణం ఏంటంటే వాళ్ళు వదిలేశారు కాబట్టి. అవును. ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవాల్సింది ఎవరు? కర్తృత్వం వహిస్తే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఇప్పుడు కూలివాడు ఏం చేస్తాడు? వాడికి అప్పచెప్పిన పని చేసేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు లాభ నష్టాలతో వాడికి సంబంధం ఏముంది? ఉమ్, ఎన్ని బస్తాలు పండినా వాడికి ఇచ్చేది కూలే కదా. అవును. ఎన్ని బస్తాలు పండినా వాడికి ఇచ్చేది కూలే. ఇప్పుడు భరతుడు ఎంత గొప్పవాడైనా విశ్వామిత్రునికి మనవుడు కాదు, కణ్వ మహర్షికి మనవుడు అంతే. అవును. ఎందుకు? అతను బాధ్యత స్వీకరించలేదు కాబట్టి. ఉమ్. అది కదా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి నువ్వు బాధ్యత ఉంటే ఫలితం ఉంటుంది. అంటే ఆ, అది సందర్భాన్ని బట్టి మారుతుంది అది. అంతే, అంతే. అంటే ప్రారంధం సంబంధించింది అయితే అదొక రకంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ, వ్యవహారికంగా మాట్లాడితే ఇంకొక విధంగా చెప్పుకోవాల్సి వస్తుంది. అంతే, 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 అంతే. కాంటెక్స్ట్ బట్టి మనం. ఉమ్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి.
శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.